కర్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైతే మనం మాట్లాడటం మొదలు పెడుతున్నామంటేనే పూర్వ జన్మలను పూర్వకర్మలను మనం యాక్సెప్ట్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలైన రూపాలతో ఉన్నారు కదా, అందరం ఒకే రకంగా ఉన్నామా? అందరం ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నామా? ఆరోగ్య స్థితి అందరికి సమానమేనా? ఏది ఒకటి సమానము అని చెప్పడానికి అవకాశం ఉందా? పోనీ ఒక కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలైనా అట్లా ఉంటారా? దీనికి కారణం ఏమై ఉంటుంది అనేటటువంటిది వెతుక్కోవటం మొదలైంది మనకు. నేను ఎక్కడి నుంచి వచ్చి ఉంటాను, ఏమైంది? పోనీ నిద్ర లేచానండి, నిద్ర లేవగానే నేను ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాను? మనం మ్యానిపులేట్ చేసుకోకుండా మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి మాట మన గురించి మనం ఆలోచించుకుంటాం. నా శరీరం, నన్ను నేను శుభ్రం చేసుకోవటం, నా ఇంటి పనులు, నాకున్న ఉద్యోగ జీవితం, ఆ తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, నాకుండేటటువంటి అమ్మా నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు, ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఇవే కదండి. ఇంతకన్నా వేరే ఏం కొత్తగా ఆలోచిస్తారా? మీరు నిద్రలేవగానే నా గురించి ఏమైనా ఆలోచిస్తారండి? పోనీ ఇక్కడ తెలియని వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఇట్లా మన చుట్టూ ఉండేటటువంటి ఏదైతే నిద్రలేవగానే ఆలోచనలు చేస్తున్నామో అవన్నిటినీ మన కర్మలుగా గుర్తించబడుతూ ఉంటుంటారు. మన వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు మన ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. మన ఉద్యోగంలోనే మన మేనేజర్ మంచిగా ఉండడు మనకు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? దీన్ని అధ్యయనం చేయటం అనేటటువంటిదే కర్మ సిద్ధాంతం వాళ్ళు చెప్పినటువంటి మాట. పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటుంది మరొక మాట. మనం చేసినటువంటి మంచి చెడు అనేటటువంటివి ఎప్పుడో ఏదో చేసినటువంటి దానివల్ల నేను ఎప్పుడో అదృష్టం చేసుకొని ఉంటుంటాను. ఈ బ్రహ్మర్షుల వారి పక్కన నేను కూర్చొని మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. మీరు కూడా ఎప్పుడో చాలా అదృష్టాలు చేసుకొని ఉంటుంటారు. ఈ 10 రోజులు ఇక్కడ ఇంత హాయిగా కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానాన్ని, ఆనందాన్ని పంచుకునేటటువంటి అవకాశం మనకు కలిగింది. ఏమండి, మరి ఇదే సమయం లోపల శ్మశాన వాటికలకు పోతున్నటువంటి శవాలు లేవా? ఇదే సమయం లోపల హాస్పిటల్కి పోతున్న వాళ్ళు లేరా? ఇదే సమయాల్లో ఒకేసారి ఇట్లా పైనుంచి చూడండి ఒక్క క్షణం, ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళు లేరా? ఎన్ని ప్రమాదాలో, ఎన్ని ప్రమోదాలో అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. కాలం అనేటటువంటిది ఒక్కటే సాక్షి. కాలాన్ని దైవంగా భావన చేస్తే దైవమో కాలమో ఒకటే సాక్షి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ జీవితానికి అవే ఎందుకు జరగాలి? నాకు నల్లటి జుట్టు ఉండాలని అనుకున్నాను. ఎంత హాయిగా ఉందో, నల్లగా ఉందా? ఉండదు. కోరుకున్నట్టుగా ఉంటాయా? ఉండట్లేదు. కోరుకున్నది కోరుకున్నట్లుగా ఉండకపోవటం, కోరుకో అనేది మన దగ్గరికి వచ్చి ఉండటం. ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఉండేటటువంటి రహస్యం ఏంటి? వైవాహిక జీవితంలో మేమందరం బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి చేతులు ఎత్తగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మా సంతానం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? మా దగ్గర 5-6 కిలోల ఆరోగ్యం, 7-8 లీటర్ల ధైర్యం ఉందండి అని చెప్పేసి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇది మన దగ్గర ఉండేటటువంటి కష్టం. ఏంటంటే ఇంత అని చెప్పలేనటువంటివి కొన్ని ఉంటాయి, ఇట్లా అని చెప్పలేనివి చాలా ఉంటాయి. వీటికన్నిటికీ మన వాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, మనము చేసినటువంటి మంచో చెడో కొన్ని పనులు మన వెంట వస్తున్నాయి అని. మరి కర్మలు కంటిన్యూ చేయాలా, కర్మలను ఆపేద్దామా? ఇంద్రియాలు అనేటటువంటివి వెంటనే మన వెంట పడుతూ ఉంటుంటాయి కదా. నిద్ర లేచిన తర్వాత అటు ఇటు చూస్తూ ఉండగానే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా వచ్చేటటువంటి ప్రతి దాని చుట్టూ మనకి ఏవేవైతే వాసనలు మన దగ్గర ఉన్నాయో వాటి చుట్టూ వెళ్ళిపోతూనే ఉంటున్నాయి కదా. వెళ్ళిపోతున్నటువంటి వాటిని అటే పోనిద్దామా, లేకుండేటట్టయితే మళ్ళీ వెనక్కు లాగేసుకుందామా? ఇక్కడ ఇంతమంది వచ్చేసి ఇంత ఆనందంగా వస్తున్నటువంటి కారణం కర్మలను కంటిన్యూ చేయించుకుందాం అనుకున్నారా, కర్మలను ఆపేద్దామనా? కర్మ కంటిన్యూ అయితే మళ్ళీ నెక్స్ట్ జన్మ రెడీ. జన్మలకు వెళ్ళటం కోసం ధ్యానానికి వచ్చామా? మనం జన్మలను వదిలిపెట్టేద్దామని చెప్పేసి వచ్చామా? మళ్ళీ పుట్టాలనుందా? పుట్టి మళ్ళీ ఇట్నే ఎడవాలనుందా?
ప్రతిసారి ఇంత అదృష్టం దొరకకపోవచ్చు కదండి. పత్రిజీ సార్ అప్పుడు అందరికీ దొరుకుతారా? అందరికీ అన్ని సమయాల్లో దొరుకుతారా? కదా. అందుకని మనకు దొరకటం అనేటటువంటి మహాభాగ్యాన్ని మనం చేసుకుని రావడం వల్లనే వస్తుంది. ప్రపంచంలో ఎంతమందికి ఎన్ని రకాల ఆనందాలు వస్తాయి అంటే మనం ఎక్కడో మంచి పని చేసాం. ఒకసారి మన రూపాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఎంత అందంగా ఉన్నాం, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. చెవులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, నిజంగా లోపల ప్యాంక్రియాసులు, లివర్లు కట్ అయిపోయిన వాళ్ళు, పుట్టగానే క్యాన్సర్ వాళ్ళు, పుట్టగానే మయోపియా, వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి ఏమవుతుంది మరి? ఇంత బాగా వచ్చినటువంటి శరీరంతో మనం చేయాల్సిన పని ఏంటి? వీఆర్ సో బ్లెస్డ్ కదా. పూర్వకర్మల లోపల మనం చేసినటువంటి మంచి పనులకు ప్రతిరూపంగా మనము పొందిన మన రూపము, మన గుణము, మన యవ్వరము, మనకు ఉండేటటువంటి ఈ చుట్టుపక్కల వాతావరణము, మన ఉద్యోగము, మనకు ఉండేటటువంటి పరిమితులు, పరిచితులు అందరూ కూడా మనకి ఏర్పడిపోతారు. మరి మనం ఆ రూపంలో వదిలిపెట్టేసేసి మనం వీళ్ళందరినీ పట్టించుకోకుండా మనం బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, నేను ఎంజాయ్ చేయడానికి పుట్టాను అని చెప్పేసి అని అనుకునేటట్టయితే ఈ ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఎంతకాలం చేయగలం? శరీరానికి సుఖం ఉంటుంది. కుర్చీలో కూర్చుంటే సుఖం, కింద కూర్చున్న సుఖమే. నాకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత కింద కూర్చోవడం కొంచెం కష్టం. శరీరం సుఖపడటానికి ఇష్టపడుతుంది. మనస్సుకు సంతోషం అనేది ఉంటుంది. శరీరం, మనస్సు ఈ రెండింటిని మనకు తెలియకుండా కొన్ని కొన్ని పదాలు వాడేస్తాం. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. గురువుగారి భాషలో చెప్పాలంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్. ఆనందం అనేది ఆత్మకు మాత్రమే. నా శరీరం చాలా ఆనందంగా ఉందండి, ఆనందంగా శరీరం ఉండదు. మీరు కొనుక్కొచ్చుకున్నటువంటి గొప్ప కారు అండి ఈ శరీరం. మంచి కారు మంచిది కొనుక్కొచ్చుకున్నాం, లేకుంటే మంచి ఇల్లు తెచ్చుకున్నాం కదండి. మంచి ఇంట్లో ఉండేటట్టయితే అద్దె ఎక్కువ కట్టాలా, తక్కువ కట్టాలా? ఎప్పుడైనా మనం ఈ దేహానికి రెంట్ కట్టామంటే ఎవరికన్నా కట్టం కదా. పోనీ ఇప్పుడు ఇక్కడ లైట్లు, ఫ్యాన్లు అన్నీ వేశారు పాపం, అనేక రకాలైనటువంటి విద్యుత్ తీగలు, వీటికన్నిటికీ బిల్లులు కట్టాలి కదా, ట్యాక్స్. మరి పుట్టినప్పటి నుంచి మనకు గాలి ఫ్రీనే, వెలుతురు ఫ్రీనే, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. వాటికి ఎప్పుడైనా మనం ట్యాక్సులు కట్టామా? మనం రెంట్లు కట్టం, ట్యాక్సులు కట్టం. మనకు మాత్రం దేవుడు అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి. మనం కట్టడానికి మనకి ఇష్టం లేదు. మనం కట్టడానికి ఇష్టపడాలి ఫస్ట్. లోకానికి మనం ఏం చేశామనేటటువంటిది ఇంపార్టెంట్. ప్రకృతికి ఏం చేశామనేది ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల ఉండే పశుపక్షాదులకు మనం ఏం చేశామనేది ఇంపార్టెంట్. అందరి హృదయాలకు ఆనందం కలిగించేటటువంటి వాడే అంటే ఇప్పుడు పత్రిజీ గారి ఇల్లు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా అయిందేమో కానీ మా ఇంటి దగ్గరలే ఉంటుంది వారి ఇల్లు కూడా చిన్నది. కానీ ఇప్పుడు పత్రిజీ గారు అనే పదం గుర్తురాగానే ఎంతమంది హృదయాలు ఆనందంగా ఉంటాయి చెప్పండి. అంటే ఇంతమంది హృదయాలనేటటువంటి ఇళ్ళ లోపల ఆయన ఉండటం మొదలుపెట్టాడు. ఆయన పెద్దిల్లు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇల్లు సరిపోదు, పెద్దది. ఇది సరిపోదు ఆయనకు కూడా. ఆయన స్థాయికి ఇంకా కొంచెం చాలా పెద్దగా ఉండాలి, కోట్లల్లో ఉండాలి, లక్షల్లో కూడా సరిపోదు. ఆయన అంత పెద్దవాడు, వెళ్ళిపెట్టేద్దాం. కానీ మనం అంత పెద్దగా విస్తరించాలి అనుకునేటట్టయితే ఆయన వందల మందికి, వేల మందికి నేనేదో చెయ్యాలి అని చెప్పేసి తపన పొంది కూర్చున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? అన్నీ రావాలి 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 రావాలి, మనకే రావాలి. అది కూడా ఈయనకొద్దు, ఈయన చూసుకుంటే దాచుకుంటాడు, లోపల పెట్టేసుకుంటాను. ఇది మన పరిస్థితి.